జిమ్లో జాయిన్ అవ్వాలని కంగారుగా అనుకుంటారు, అలాగే వెళ్ళి జిమ్లో జాయిన్ అయిపోతారు. అసలు జిమ్ అవసరమా, ఫిట్గా ఉండాలంటే ఖచ్చితంగా జిమ్లో జాయిన్ అవ్వాలా అన్న విషయాలు ఆలోచించరు. అసలు జిమ్ ఎందుకు, ఫిట్నెస్ అంటే జిమ్ కంపల్సరీనా, జిమ్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వాలా, ఎలాంటి వాళ్ళు జాయిన్ అవ్వాలి, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే వెల్కమ్ టు మై ఛానల్ మై గ్రోత్. అసలు ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫిట్నెస్ అండ్ బాడీ బిల్డింగ్ ఒకటి కాదు అని. ఫిట్గా ఉండడం అంటే తన పనులు తాను చేసుకుంటూ, అంటే బరువుగా ఉన్న వాటిని లాగడం కానీ, గెంటడం కానీ, కష్టమైన పనులను ఎక్కువసేపు చేయడం కానీ, ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఎలాంటి సిచ్యువేషన్లో అయినా బాడీని సహకరించేలా చూసుకోవడానికి ఫిట్నెస్ అనొచ్చు. మరి బాడీ బిల్డింగ్ అంటే దీనికి కొన్ని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. బాడీ మజిల్ ఎలా ఉండాలి, బాడీ పర్సంటేజ్ తక్కువ ఉండాలి, బాడీలో ఏ మజిల్కి ఆ మజిల్ షేప్లో మంచిగా కనిపించాలి, ఇలా కొన్ని రూల్స్ ఉంటాయి. వాటిని గెయిన్ చేయడాన్ని బాడీ బిల్డింగ్ అంటారు. కానీ ఫిట్గా ఉండడానికి ఇలాంటివి ఏమీ అవసరం లేదు. నువ్వు 1 కిలోమీటర్ ఫాస్ట్గా నడలేకపోతున్నావా, నువ్వు ఫిట్గా లేనట్టే. నువ్వు 3 ఫ్లోర్స్ ఫాస్ట్గా ఎక్కి దిగలేకపోతున్నావా, నువ్వు ఫిట్గా లేనట్టే. ఈవినింగ్ కల్లా నీ పని అయిపోతుందా, నువ్వు ఫిట్గా లేనట్టే. ఫిట్గా ఉండడం ప్రతి ఒక్కరికి అవసరమే. ఈ ఫిట్నెస్ కోసం జిమ్లో జాయిన్ అవ్వడం అవసరమా అంటే అనవసరం అనే చెప్తాను. నా ఛానల్లో ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చెప్పిన విషయాలు చాలు ఫిట్గా ఉండడానికి. మీరు కేవలం కొంత టైం ఫిట్నెస్ కోసం స్పెండ్ చేస్తే చాలు. హోమ్ వర్కౌట్ ఫిట్గా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. కానీ ఈ హోమ్ వర్కౌట్స్ అనేవి కొంతకాలం వరకు యూజ్ అవుతాయి. తర్వాత మీ బాడీ స్ట్రెంత్ పెరుగుతూ ఉంటుంది. దాంతోపాటు రెప్స్ పెంచాలి. ఆ రెప్స్ పెంచడం వల్ల ఎక్కువ టైం పట్టేస్తుంది వర్కౌట్ చేయడానికి. ఎక్కువ టైం స్పెండ్ చేసే వాళ్ళకైతే పర్వాలేదు, కానీ ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి కుదరదు అనుకునే వాళ్ళు బాడీ వెయిట్కి అడిషనల్గా కొంత వెయిట్ యాడ్ చేసుకుని వర్కౌట్స్ చేస్తే బాగా యూజ్ అవుతుంది. అలా చేయాలి అంటే ఆ వెయిట్స్ గురించే జిమ్లో జాయిన్ అవ్వాలి. సో ఫిట్గా ఉంటే చాలు అనుకునే వాళ్ళు కూడా దాని గురించి కొంత జిమ్లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది. బేసిక్గా నా లాస్ట్ 3 వీడియోస్లో చేసినట్టుగా 100 పుల్అప్స్, 200 అబవ్ పుషప్స్, 300 అబవ్ స్క్వాట్స్ చేస్తూ ఉంటే ఆ మాత్రం ఫిట్నెస్ సరిపోతుంది. లేదు నా ఫిట్నెస్ని ఇంకా పుష్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా జిమ్లో జాయిన్ అవ్వాల్సిందే. ముందు నుంచే జిమ్లో ఎవరు జాయిన్ అవ్వాలి అంటే హోమ్ వర్కౌట్సే కదా చేద్దాంలే అని లేజీగా ఉండేవాళ్ళు, హోమ్ వర్కౌట్స్కి ఎక్కువ టైం ఇవ్వలేని వాళ్ళు, బాడీని మంచి షేప్లోకి తీసుకురావాలి అనుకునే వాళ్ళు, బాడీ బిల్డింగ్లో కాంపీట్ చేయాలి అనుకునే వాళ్ళు జిమ్లో ఫస్ట్ నుంచి జాయిన్ అయిపోతారు. మీరు కూడా యూట్యూబ్లోని, ఇన్స్టాగ్రామ్లో వచ్చే రీల్స్ని చూసి మోటివేట్ అయిపోయి జిమ్లో జాయిన్ అయిపోకండి. జిమ్ ఎందుకు, మనం ఏం వర్క్ చేస్తున్నాం, మనకి జిమ్ అవసరమా, హోమ్ వర్కౌట్స్కి టైం ఇవ్వగలుగుతున్నామా లేదా అని ఆలోచించుకుని దాన్ని బట్టి జిమ్లో జాయిన్ అవ్వండి. ఒకవేళ మీరు మంచిగా ఫిట్నెస్ అండ్ స్ట్రెంగ్త్ని బిల్డ్ చేసుకుంటూ బాడీని మంచి షేప్లోకి తీసుకొద్దాం అనుకుంటే నా ప్రీవియస్ వీడియోస్ మీకు బాగా ఉపయోగపడతాయి. మిస్టేక్స్ లేకుండా ఫస్ట్ నుంచి ఫిట్నెస్ని ఎలా స్టార్ట్ చేయాలి అన్న విషయాలు తెలుస్తాయి. నా బాడీని మంచి షేప్లోకి తీసుకురావడానికి ఫస్ట్ నుంచి మంచి ఫౌండేషన్ వేసుకుంటూ వచ్చాను. అలాంటి ఫౌండేషన్ మీకు కావాలి అనుకుంటే నా ప్రీవియస్ వీడియోస్ని తప్పకుండా చూడండి. ఈ వీడియోలో బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరింత ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.